హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మార్నింగ్ టిఫిన్కి అయితే పెసరట్టు అయితే వేసాను. పెసరట్లు తిన్న తర్వాత నేనైతే కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేను ఎలా క్లీనింగ్ చేశాను అనేది వీడియో అయితే పెట్టాను, చూడండి. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం ఎలా ఉన్నాం అనే దానికన్నా మన కిచెన్ ఎలా ఉంది, మన ఇల్లు ఎలా ఉంది అనేసి చూస్తారు కదా. అందు గురించి అయితే నేనైతే కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు అయితే కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. నేను అలా చేశాను, ఎలా సర్దుకున్నాను అనేది వీడియో అయితే చేశాను. మీరైతే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూసి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో అయితే షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోస్ మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏం పెట్టాలో అనేది కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే ఎంతమందికి తెచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉన్నవి తినడం అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే తెచ్చిన వెంటనే తినబుద్ధి అవ్వదు. అందుకని నేను కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో దాచుకుని ఇలా ఖరాబ్ అయిపోయిన తర్వాత అందులో మంచిగా ఏమంటే వాటిని తీసుకుని వేరుకొని తినడం నాకు అలవాటు అయిపోయింది. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే వంట చేసుకుంటూ నేనైతే కిచెన్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే షెల్ఫ్లు అనేవి కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేనైతే కొంచెం ఇరికించి నేనైతే అవన్నీ సర్దుకున్నాను. అదేవిధంగా ఈ రాయి మీద, ఈ బల్లల మీద ఈ పేపర్ ఏంటని అనుకుంటున్నారా? నేనైతే ఆ రాళ్ళు అనేవి ఖరాబ్ అవ్వకుండా, చిరాగ్గా లేకుండా నీట్గా ఉండడానికి భోజనాల్లో వేసే బల్లల మీద వేస్తారు కదా ఫ్రెండ్స్, పేపర్ షీటు, ఆ రోల్ని అయితే తెచ్చుకొని నేను క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఒట్టిగా రాళ్ళ మీద పెట్టకుండా సామానం అంతా ఆ పేపర్లు వేసుకుని ఆ పేపర్ల మీద అయితే పెడతాను. ఎందుకంటే ఆ డస్ట్ ఏమైనా ఉన్నా, ఏదైనా ఒలికినా ఆ రాళ్ళ మీద మనం అంత మాటలు క్లీన్ చేసుకోకర్లేదు. కాబట్టి ఈ పేపర్లు అయితే నేనైతే వేస్తాను. ఈ పేపర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే అంత ఎక్కువగా ఖరాబ్ అవ్వవు రాళ్ళు అనేవి. ఇదిగోండి, ఇలా తీసుకుంటే దుమ్ము ఏమైనా ఉంటే ఆ పేపర్ల మీద నుంచి అలానే పోతుంది. అందుకని నేనైతే పేపర్లు అయితే వేస్తాను. నా ఐడియా ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఓకేనా. మరి నేనైతే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఆ లిక్విడ్ వేసి అయితే నేను ఆ రాళ్ళన్నిటిని నీట్గా, గోడల్ని అలాగే రాళ్ళని నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకుని ఆ తడి మీద ఏం చేస్తానంటే ఆ పేపర్ రోల్ ఉంటుంది కదా, ఆ షీట్ని అయితే వేసేస్తాను. అలా వేయడం వల్ల ఏంటంటే తడిగా ఉంటుంది కాబట్టి తొందరగా పేపర్లు అనేవి ఎగరకుండా ఆ తడికి అతుక్కుపోయి ఉంటాయి. అలా వేసుకుని సామానం అనేది సర్దుకుంటే ఒక 10 రోజులు, 15 రోజులు అవి పాడయ్యేంత వరకు కూడా అలా ఉంచుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఇలాగ ఒట్టిగా వదిలేస్తే కనుక ఇంకా క్లీన్ చేసిన ఒక వారం రోజులు కూడా ఉండవు. నీట్గా లేకుండా మళ్ళీ దుమ్ము పడిపోయి డస్ట్ అంతా పట్టేస్తుంది. అందుకనేసి నేనైతే ఆ విధంగా అయితే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రోజుల్లో మనమైతే క్లీనింగ్ అనేది చేసుకోవాలి. అస్తమానం చేసుకునే పని ఉండదు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి నా కిచెన్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్రీవియస్గా నేను షార్ట్ వీడియోలో అరటికాయ బజ్జీల వీడియో అయితే పెట్టాను, దాన్ని కూడా చూడండి, చూసి లైక్ చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఫుల్ వీడియోస్ని కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఊరు వెళ్తున్నాను. ఏ ఊరు వెళ్తున్నాను ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేనైతే వీడియోస్ అయితే తీస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరైతే కామెంట్ చేయండి గెస్ చేసి, ఓకేనా. మరి ఇలా ఇంటిని క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకంటూ పాజిటివ్ వైబ్స్ వస్తాయి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము, పాజిటివ్గా ఆలోచించగలుగుతాము. అదే ఎక్కడ పడితే అక్కడ వస్తువులన్నీ ఉంచేసుకుంటే కనుక అలా ఉంచుకున్నప్పుడు మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపించదు నాకైతే. ఎందుకంటే కొంచెం చిరాగ్గా ఉన్నట్టు ఉంటుంది. అందుకని నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అందుకని వైట్ షీట్నే ప్రిఫర్ చేశాను నేను, ఎందుకంటే కొంచెం పాజిటివ్గా ఉండాలని చెప్పేసి. చిరాకైనా కానీ నేను అలానే ఉంచి 10 రోజుల తర్వాత మరలా తీసి క్లీనింగ్ అయితే చేస్తాను. వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కింద పడ్డ డస్ట్ అంతా తుడిచేసి వంట కూడా చేసేసి నీట్గా మరలా గ్యాస్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాను. గ్యాస్ అయితే రోజు వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను ఈరోజు. ఇంకా దాంతోపాటు ఇది కూడా గ్యాస్ అయితే కూడా క్లీన్ చేసేసాను. గ్యాస్ కింద ఉన్న పేపర్ చూడండి ఎలా ఉంటుందో,
ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి ఆయిల్ పడిపోయి ఆ పేపర్ మీద ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుని ఉన్నది. అదేవిధంగా షీట్ లేకపోతే కనుక అది ఇంకా ఎక్కువ ఆయిల్ అనేది పడిపోయి ఇంకా దుమ్ము పట్టేసి ఈ చెత్త అంతా కూడా ఆ పేపర్ లేనప్పుడు ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని నేనైతే పేపర్ అనేది వేసేస్తాను. వేసేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా దుమ్ము అయితే పట్టదు. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఎలా ట్రై చేయండి, ఆ ఐడియా అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ కూడా క్లీన్ చేసేసి షీట్ అయితే వేసేసాను. షీట్ అయితే వేసేసి ఇలా అయితే సామానం అయితే సర్దేస్తున్నాను. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అనేది. మా శ్రీవారు షూ ఆర్డర్ చేసుకుంటే ఆ షూకి వచ్చిన బాక్స్ అట్ట తీసుకున్నాను. చల్లా చెదురు రాకుండా డబ్బాలు అనేవి, చాకులు ఇలాంటివి ఇక్కడైతే పెట్టుకుంటున్నాను నేను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్పేస్ ఎక్కువగా ఆక్రమించుకోదు, డబ్బాలన్నీ ఒకే దాంట్లో పట్టేస్తాయి. అందుకనే నేనైతే ఇలా చేశాను. ఇదిగోండి మన కిచెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా చేశానో చూడండి. ఈ విండో దగ్గర నుంచొని ఇలా వంట చేస్తూ బయట వ్యూ మొత్తం చూసేయచ్చు వంటగదిలో కూర్చొని. కిచెను క్లీన్ అయిపోయింది, అదేవిధంగా వంట కూడా చేసేసాను. ఏం చేశానో చూడండి. చారు అయితే పెట్టాను, ఊరు వెళ్తున్నాను అన్నాను కదా, చారు పెట్టేసి అదేవిధంగా ముద్దపప్పు అయితే చేశాను ఈరోజు. అన్నం చూపించకూడదని కాదు, ఆ బాక్స్ మొత్తం రెండు వైపులు పట్టుకుంటేనే కానీ రాదు, అందుకనే నేను చూపించలేదు. కరివేపాకు ఫ్రెష్గా ఉన్నప్పుడు తెంపుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మాకైతే ఇక్కడ కరివేపాకు దొరకదు. నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. కరివేపాకు తెచ్చిన ఒక 10 రోజులు 5 రోజులు అలా ఫ్రిడ్జ్లో వదిలేసి తర్వాత రెమ్మల నుంచి ఆకులను అయితే సపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా వదిలేసి ఇప్పుడైతే రెమ్మలను అయితే తీస్తున్నాను. అలా తీసుకుని ఆ రెమ్మలు అయితే పక్కన పెట్టేసి ఓన్లీ ఆకు మాత్రం తీసుకొని కవర్లో అయితే స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈజీగా నేను ఫ్రిడ్జ్లోనే తీసుకొని తాలింపు అయితే వేసుకుంటాను. అందుకని డీమార్ట్లో దొరుకుతాయి కదా కవర్లు, ఆ పిండిలు తెచ్చుకుంటాం కదా, ఆ పిండికి వచ్చిన కవర్లో స్టోర్ అయితే చేసుకుని ఎప్పుడు పెట్టుకుంటాను. సో ఫ్రెండ్స్, మన కిచెన్ అయితే క్లీన్గా చేసేసాను. మన కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా సర్దుకోనట్లయితే, మంచిగా సర్దకపోతే కనుక కామెంట్ చేయండి. పిల్లోస్ కుట్టాను కదా, ఆ పిల్లోస్ మిగిలిన క్లాత్ని అయితే ఇలా ఫ్రిడ్జ్ మీద పెట్టేశాను. అలా అయితే బాగుంది కదా అని. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.